మనం ఏదన్నా ఒక చిన్న కట్టడం, ఒక చిన్న ఇల్లు, ఒక సింగిల్ ఫ్లోర్ ఉన్న ఇల్లు కూడా కడుతున్నాం అనుకోండి. ఆ కట్టేదాన్ని సగంలో ఆపేస్తే అంటే ఏదైనా డిస్ప్యూట్ వల్ల, కోర్టు కేసుల వల్ల కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు. సో ఆల్రెడీ కట్టిన దాంట్లో డెఫినెట్గా నాణ్యత లోపించడం సహజం. అంటే అందులో ఉన్న ఐరన్ ఇవన్నీ కూడా రస్ట్ రావటం, సో ఆటోమేటిక్గా అదంతా కట్టడం అంతా కూడా వీక్ అవ్వటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. అలాంటిది కొన్ని ఫ్లోర్లు అంటే పదుల ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్లు కట్టినప్పుడు వాటిని కాపాడుకోకుండా, వాటిని కంటిన్యూ చేయకుండా వదిలేస్తే ఎంత నష్టమో మనం రాజధాని అమరావతిని చూస్తే తెలుస్తుంది. అనేక భవనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేసి అవన్నీ కూడా శిథిలావస్థకు చేరేటట్టుగా చేసింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాటి మీద కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేయాలా, లేదా ఫౌండేషను అలాగే ఇవన్నీ కూడా వీక్గా ఉంటాయని మొత్తం డిమాలిష్ చేయాలా? అంటే డబల్ ఖర్చు కదా. ఇంతకుముందు ఖర్చు పెట్టింది ఇప్పుడు డిమాలిష్ చేయాలి, మళ్ళీ కట్టాలంటే ఎంత ఖర్చు?